ఆంధ్రజ్యోతి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అంటూ ఉగ్రదాడికి ప్రతిగా ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ వాళ్ళకే ఇచ్చారన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే కొట్టాలి తిప్పి కొట్టలేకుండా పాక్ ఉగ్ర శిబిరాల ఆయుపట్లపై దాడి, భారత సైన్యం ప్రతీకార వ్యూహం అయితే పాక్ స్పందించలేని రీతిలో బుద్ధి చెప్పాలి, పూర్తి స్థాయి యుద్ధానికి ఛాన్స్ తక్కువే, అడ్డుకునేందుకే పాక్ కనిబెదిరింపులు, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తెచ్చుకునేందుకు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రతిస్పందించాలో నిర్ణయించే పూర్తి స్వేచ్ఛను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిద్దాళాలకు ఇచ్చారు. ఉగ్రవాదం కోలుకోకుండా దెబ్బ కొట్టాలని నిర్దేశించారు. మరి ఈ పరిస్థితుల్లో భారత సైన్యం వ్యూహం ఏంటి, అందుకు మన సన్నద్ధత ఎంత, పూర్తి స్థాయి లేదా పరిమిత యుద్ధమే వస్తే పాకిస్తాన్ ఎలా ప్రతిస్పందన ఎలా ఉండనుంది, అటువంటి పరిస్థితుల్లో అమెరికా, రష్యా, చైనా ఏం చేసే అవకాశం ఉంది, అణుదాడి జరిగే అవకాశం ఉందా, జరిగితే ఏ స్థాయిలో ఉండనుంది తదితర అంశాలపై ఆంధ్రజ్యోతి రక్షణ ప్రతినిధి అందిస్తున్న సమగ్ర విశ్లేషణ అంటూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. లేకపోతే ఆర్థిక ప్రగతికి మద్దతు ఇవ్వండి అంటూ బ్యాంకర్లకు సీఎం పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కేసుల ఉచ్చులో పిఎస్ఆర్ అంటూ తాజాగా మరొకటి నమోదు, ఏపీపీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు, హాయ్లాండ్ వేదికగా రాంగ్ రూట్, గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలు 2 సార్లు మూల్యాంకనం, పిఎస్ఆర్ నేతృత్వంలో మొదటిసారి కోర్టు ఆర్డర్తో రెండోసారి దిద్దుబాటు, అభ్యర్థులు పసిగట్టి న్యాయ పోరాటం అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తుంది. దానికి అరెస్ట్ చేస్తే కనుక అసలు ఏపీపీఎస్సీ వాళ్ళందరినీ ప్రతి ఒక్కళ్ళని ప్రతిసారి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది.